బేసిక్గా మీ పేరే శ్రీలీల గారికి సిమిలర్గా ఉందనుకున్నాను, కానీ మీరు కూడా చూడడానికి శ్రీలీల గారి లాగే ఉన్నారు. లేదండి, ఎవరి వాళ్ళమే. అండ్ రోహిత్ గారు బేసిక్గా స్టార్టింగ్ ప్రతినిధితోనే స్టార్ట్ చేయాలి, కానీ నాకు మిమ్మల్ని చూడగానే వీ మిస్డ్ యూ సో మచ్. అండ్ మీరు చాలా స్మార్ట్గా తయారయ్యారు. అప్పటికి ఇప్పటికీ ఒక లవర్ బాయ్ లాగా అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇలా ఊహించలా బేసిక్గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా జరిగిపోయింది, మంచి స్క్రిప్ట్ రావడం, సో అది చేయడం జరిగింది. అండ్ మీ వర్షన్లో ప్రతినిధి అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ప్రతినిధి ఈజ్ అ రిప్రజెంటేటివ్. ప్రజలు అంటే లైక్ మీడియా హౌ ఇట్ రిప్రజెంట్స్ ద సిస్టమ్, అంటే ప్రజల తరపున ప్రశ్నిస్తుందో అలా ఈ క్యారెక్టర్ కూడా ఈజ్ అ జర్నలిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఓకే, జర్నలిస్ట్. ఓకే, నేను అంటే ఏమన్నా పొలిటికల్ లీడర్ లాగా వస్తున్నారేమో అని ఒక పాయింట్ అనిపించింది. జర్నలిస్ట్ క్వశ్చన్ చేసేవాడు, సిస్టంలో జరిగే తప్పులను క్వశ్చన్ చేస్తుంటాడు. ఓకే, అంటే ఇప్పుడు జర్నలిజం కూడా ఇలా ఉండాలి అనే ఒక ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నారా? అంటే చాలామంది జర్నలిస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేయడం అంతే. అండ్ బేసిక్గా దీని డైరెక్టర్ మూర్తి గారు కాబట్టి ఆయన ఇంపాక్ట్ మీ మీద ఏమన్నా ఉండిందా? అంటే మీ క్యారెక్టర్ మీద కాదు, మీ మీద ఏమన్నా ఉండిందా? నా మీద తక్కువేలేండి. అంటే బట్ ఏంటంటే మీడియా సిస్టమ్, అంటే దట్ ఈస్ సమ్ సిస్టమ్ విచ్ నాకు అసలు బేసిక్ ఐడియా కూడా లేదు. మూర్తి గారితో పరిచయం వల్ల మీడియా అనే ఆ సిస్టమ్ ఎలా నడుస్తుంది అనేది అయితే తెలుసుకున్నాను. నాట్ ఇన్ ద ఫిలిం బట్ అవుట్ సైడ్ ద ఫిలిం. ఓకే, ఇప్పుడైతే మీడియా ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన, ఒక ఐడియా ఉంది. ఓకే, అండ్ ఈ క్యారెక్టర్లో మూర్తి గారి ఇంపాక్ట్ కనిపిస్తుందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఏ రైటర్ డైరెక్టర్ అయినా సరే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉంటాయి మూర్తి గారు. సో డెఫినెట్గా అది కనపడుతుంది స్క్రీన్ మీద. అండ్ మీరు తెలుగు అమ్మాయి కదా? ఓకే, అయితే హ్యాపీ. ముందు తెలుగు అమ్మాయి అనగానే అమ్మాయి మన తెలుగులో ఎంత మాట్లాడినా వాళ్ళకి అర్థం అవుతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మీరు ఎక్కువగా కనపడలేదు. మీ క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి చూపించలేదా ఎక్కువ? లేకపోతే తనని రియలైజ్ అవ్వలేదేమో. అలా కూడా అంటే మేబీ ఏమన్నా ఇక్కడ ఉన్న దానికి అక్కడికి ఏమన్నా చాలా కంప్లీట్ డిఫరెంట్ ఆపోజిట్ గా ఉంటాను స్క్రీన్ మీద. ఓకే, అందుకే గుర్తుపట్టలేదు అయితే. సో అని కాదు, ద అటైర్ ఎవ్రీథింగ్ కంప్లీట్ లుక్స్ చేంజ్ అయిపోయింది. ఓకే, దానికోసం అయితే కొంచెం ఎక్కువే హోంవర్క్ చేసుంటారు కదా? అంటే బయట చాలా ఫన్నీగా ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, దానిలో ఎప్పుడు సీరియస్గా ఉండాలి. ఓకే, సీరియస్గా ఎలా ఉండడం నేర్చుకున్నాను. ఆయన చూసి నేర్చుకున్నాను కదా నిజంగా. అయినా నేను ఎంత ఎగ్జైట్ అయ్యి ఎంత ఎనర్జీ తెచ్చుకొని అడిగినా అలా సటిల్గా కూర్చొని ఇంతే ఆయన కనీసం ఆయన తల కూడా కదలట్లా.